హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. నిన్న సండే మార్నింగ్ బయలుదేరైతే ఇంటికొచ్చానండి. మా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో ఎండ దెబ్బ బాగా తగిలేసింది. విపరీతమైన హెడేక్. ఇంట్లో చూస్తే పని కూడా ఎక్కువగానే ఉంది. 10 డేస్ లేను కదా! సరే అని చెప్పేసి వేడివేడిగా టీ తాగి స్టార్ట్ చేద్దామని చెప్పి టీ అయితే పెడుతున్నాను. అది కూడా నార్మల్ టీ కాదండోయ్, మసాలా టీ. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? దీంట్లో మనం అల్లం, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అయితే వేస్తారు. నాకు దాల్చిన చెక్క స్మెల్ అంతగా నచ్చదు కాబట్టి నేను దాల్చిన చెక్క అయితే స్కిప్ చేశానండి. నేను మిరియాలైతే యాడ్ చేసుకుంటాననమాట. కొంచెం ఘాటుగా ఉంటుందని చెప్పి. అది కూడా చాలా అన్నీ తలో 2 యాలకులు 2, లవంగాలు 2, మిరియాలు 2, అల్లం కొంచెం ఘాటు కోసం ఇలా యాడ్ చేసుకుంటే దాన్ని మసాలా టీ అంటారనమాట. వాటర్ కూడా చాలా తక్కువగానే యాడ్ చేస్తాము. ఎందుకంటే మా హస్బెండ్కి టీ బాగా పలచగా ఉంటే నచ్చదనమాట. సో మా ముగ్గురు కోసం అయితే నేను పెడుతున్నాను. మా అత్తయ్య గారికి, నాకు, మా హస్బెండ్ కోసం టీ అయితే పెడుతున్నాను కాబట్టి నేను 3 కప్పులు అయితే తీసుకున్నాను. ఈ టీలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఇది టేస్ట్తో పాటు అనేక హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది. దానివల్ల మనకి డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలానే ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. ఎప్పుడైనా మనకి జలుబు, దగ్గు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అని అనిపించినప్పుడు మనం ఈ టీ అయితే తాగితే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అనమాట. నాకు ఇప్పుడు చేయాల్సిన పని చాలా ఉంది కాబట్టి నేనైతే ఈ టీ తాగుతున్నాను. ఫస్ట్ అయితే అల్లం తీసుకుని స్మాష్ చేసేసుకొని అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం పాలు మరిగిన తర్వాత ఫస్ట్ నేను అల్లం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు అల్లం ఘాటు కొంచెం ఎక్కువ కావాలని. సో మీరు అల్లం ఘాటు అంత ఎక్కువ తాగలేము అనుకుంటే ముందు యాలకులు, మిరియాలు, లవంగాలు వేసుకుని అది మరిగిన తర్వాత లాస్ట్లో అల్లం వేసుకోవచ్చు. ఎలా అయినా పర్లేదనమాట. సో నేనైతే అల్లం ఫస్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ టీ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా అండ్ స్ట్రెస్ని రెడ్యూస్ చేసేదానిగా పనిచేస్తుంది. సో ఎప్పుడైనా సరే స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, నీరసంగా అనిపించిన, జలుబు దగ్గు ఉన్నా ఇదైతే ట్రై చేయండి. మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. అలాగే మీరు సెలవులు ఎలా ఎంజాయ్ చేశారో కూడా మెన్షన్ చేయండి. నేనైతే ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేమి చూశాను అనేది ప్రతిదీ వ్లాగ్స్ రూపంలో మీకైతే అందిస్తున్నాను కదా! అలానే మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే కనుక సరదాగా కామెంట్స్లో మెన్షన్ చేయండి నాకు. అండ్ టీ అయితే కంప్లీట్ అయిపోయింది. టీ తాగేసి నెమ్మదిగా పని అయితే స్టార్ట్ చేశాను. ఆ పని ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. టీ ఎప్పుడు కూడా అంత వేడిగా తాగకూడదండి. నాట్ ఓన్లీ టీ, కాఫీ, మిల్క్, రైస్ ఏదైనా సరే బాగా మరుగుతున్నప్పుడు తీసుకోకూడదు. దానివల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో 1-2 సార్లు తొరిపిన తర్వాత మాత్రమే మనం కన్జ్యూమ్ చేయాలి. అదే హెల్త్కి కూడా మంచిది. అండ్ నేనైతే టీ వాళ్ళిద్దరికీ ఇచ్చేసి ఒక 10 నిమిషాలు రిలాక్స్డ్గా టీ తాగిన తర్వాత పనులైతే స్టార్ట్ చేశానండి. అన్ని పనులు ఒకే రోజు చేయాలి అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. 5:36 అయినా కూడా వేడి గాల్పు అనమాట. అది ఆల్రెడీ అందరూ ఫేస్ చేస్తున్నారు. విడిగా చెప్పక్కర్లేదు నేను. నేనైతే ఇప్పుడు డాబా మీద మొక్కలు ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్తున్నాను. మీరు కూడా చూడండి. ఒక్కసారి డాబా మొత్తం ఎలా అయిపోయిందంటే 10 డేస్ లేకపోవడంతో మట్టి మట్టిగా మొక్కలన్నీ ఎండిపోయి, ఇవన్నీ కూడా తులసి మొక్కలేనండి. మా పిల్లల కోసం అయితే నేను వేసుకున్నానమాట. కొన్ని దేవుడికి, కొన్ని పిల్లలకి. అస్తమాను తరచూ జలుబు, దగ్గు ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి తేనెలో వేసి తులసి రసాన్ని అయితే పట్టిస్తూ ఉంటారనమాట. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది కదా అని చెప్పేసి. అవి మా అత్తయ్య గారు పైకి వచ్చి వాటర్ పోయలేరు కదా, సో దానివల్ల ఎండిపోయాయి అనమాట. చూడాలి మరి రేపటికి ఏమైనా వాటర్ పోయడం వల్ల మళ్ళీ గ్రీన్గా అవుతాయేమో. నేనైతే ఒక్కొక్క మొక్కకి వాటర్ పోసి చాలా అయితే ఫీల్ అయ్యానండి. అయ్యయ్యో మొక్కలన్నీ ఎండిపోయాయి అని చెప్పేసి. బట్ నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. వాటర్ 2-3 రోజులు పోస్తే అవి మళ్ళీ రీగ్రో అవుతాయి. అండ్ సన్ చూసారా, నేను ఇది 5:30కి షూట్ చేశాను. అప్పటికే సన్ ఎంత దారుణంగా ఉందంటే మొహం మండిపోతుందనమాట డాబా మీదకి వచ్చేటప్పటికి. సరే అని చెప్పేసి ఇంకా చీకటి అయితే కుదరదు కదా అని చెప్పేసి డాబా అయితే క్లీన్ చేయడానికి స్టార్ట్ అయ్యానమాట. కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటూ ఈ పని అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు 6 అయిందండి. 20 మినిట్స్ అయితే పట్టింది నాకు.
ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళేటప్పుడు భలే ఎక్సైట్మెంట్‌గా ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి. వచ్చిన తర్వాత ఆ పని కంప్లీట్ చేసేటప్పటికి ఉంటుందనమాట బిగ్ టాస్క్. మా కప్‌బోర్డ్ వర్క్ కూడా ఇంకా పూర్తి అవ్వకపోవడం వల్ల చాలా సామాన్లు మాకు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. అవి తీసి సర్దుకుని మళ్ళీ పెట్టి డబల్ పని అయిపోతుంది నాకు. మేము కూడా వాళ్ళని ఫోర్స్ చేయలేకపోతున్నామండి. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల, కరెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి కూడా పని అనేది అవ్వట్లేదనమాట. సో, మా వర్క్ అయితే 2 మంత్స్ పట్టింది. ఇప్పుడు సెకండ్ మంత్ అనమాట. ఆల్రెడీ 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. పని మాత్రం ఇంకా అవ్వలేదు. సో, దాని గురించి అదొక టెన్షన్ ఎక్కువైపోయింది. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మళ్ళీ పిల్లలకి స్కూల్ తీసేస్తారు. వానాకాలం స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి ఫోన్స్ చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ ఇవన్నీ ఆలోచించుకుంటూ డాబా అయితే క్లీన్ చేసేసాను. బికాస్ పాప అస్తమానం ఆడుకుంటూ ఉంటుంది కదా! అలా డస్టీగా ఉంటే మళ్ళీ నోట్లో పెట్టుకుంటుందని చెప్పేసి క్లీన్ చేసేసాననమాట. అండ్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నైట్ నేనైతే ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను నేను. అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు వాడుతున్నాననమాట. యాక్చువల్‌గా ఇది కంటిన్యూస్‌గా వాడితే హెయిర్ లాస్ అనేది బాగా తగ్గుతుందని చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు. దీంట్లోకి మనకి కొబ్బరి నూనె, కలోంజీ సీడ్స్, మేథీ సీడ్స్ అండ్ కర్రీ లీవ్స్ అనమాట. అంటే కొబ్బరి నూనె, కలోంజీ సీడ్స్ అని చెప్పి ఇప్పుడు దొరుకుతున్నాయండి. చాలామందికి తెలిసే ఉంటుంది. అలాగే మెంతులు మన ఇంట్లోనే ఉంటాయి. కరివేపాకు కూడా మనకి అందుబాటులోనే ఉంటుంది. సో, ఇది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. న్యూట్రిషియల్ డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు, జెనెటిక్ డిసార్డర్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఉమెన్కి అయితే ఆఫ్టర్ డెలివరీ కొంచెం వీక్ అవుతాం కాబట్టి హార్మోన్స్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి ఫీడింగ్ అది ఇస్తూ ఉంటాం కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. సో, మనలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆయిల్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మెంతుల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెంతులు, కర్రీ లీవ్స్ వచ్చేసి మన హెయిర్ అనేది గ్రేగా మారకుండా కూడా ఉంచుతుందండి. సో, కర్రీ లీవ్స్ కూడా అందరికీ అవైలబుల్గానే ఉంటాయి. కలోంజీ సీడ్స్ మాత్రం ఇప్పుడు ఏ షాప్లోనైనా దొరుకుతున్నాయి, లేదంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. అది యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందన్నమాట. సో దట్ స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది కలోంజీ సీడ్స్ వల్ల. సో ప్లీజ్ ట్రై దిస్ ఆయిల్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ టెల్ మీ ఇన్ ద కామెంట్. ఏంటంటే ఫస్ట్ ఆయిల్ మరిగిన తర్వాత 1 స్పూన్ కలోంజీ సీడ్స్, 1 స్పూన్ మేథీ సీడ్స్, ఆఫ్టర్ దట్ కర్రీ లీవ్స్ వేసి ఆయిల్ బాగా మరిగించుకోండి. మరిగిన తర్వాత మీకు కర్రీ లీవ్స్ అనేవి కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట. మీకు తెలుస్తుంది కూడా. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఆయిల్ని కూడా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మరిగించండి. మరీ హై ఫ్లేమ్లో వద్దు. ఇప్పుడు చూసారా కర్రీ లీవ్స్, మేథీ సీడ్స్ అన్నీ కూడా మీకు బాగా మరిగినట్టుగా తెలుస్తుంది కదా. అలా తెలిసాక మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే వడగొట్టి తలకు అప్లై చేసుకోవాలి. దీన్ని నైట్ అప్లై చేసేసుకుని మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు, లేదంటే మార్నింగే ఒక 1-2 అవర్స్ ఉంచుకొని హెడ్ బాత్ చేయొచ్చు. బ్లాగ్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.